హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక ఎల్జీ స్మార్ట్ టీవీ యూజ్ చేస్తున్నారా? సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల మీ టీవీలో మీరు చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పిక్చర్ సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్, పెర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ గురించి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు నేను మీకు కొన్ని హిడెన్ సెట్టింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీనివల్ల మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఫస్ట్ నా వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, అలాగే సౌండ్ బార్స్, అలాగే ఇతర ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్, అలాగే రివ్యూస్ తో పాటుగా మంచి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. టోటల్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకుని నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు ప్రొవైడ్ చేయండి. మ్యాక్సిమం మీరు 2025లో పర్చేజ్ చేసినటువంటి అన్ని రకాల ఎల్జీ టీవీస్కి ఈ సెట్టింగ్స్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదన్నమాట. సో దీనికోసం ఏం చేస్తారంటే మీ రిమోట్ ఉన్న సెట్టింగ్స్ బటన్ కానీ లేకపోతే హోమ్లో సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది, దాన్నన్నా సరే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా షీట్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టిక్కర్ అనేటువంటిది ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇది మనం రీసేల్ చేసేస్తాం కాబట్టి మన వ్యూవర్స్ కూడా కొత్త టీవీ కొన్నాం అన్న ఇదైతే ఉండాలి కాబట్టి స్టిక్కర్ అయితే నేను రిమూవ్ చేయలేదు. సో ఓకేనా. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ పిక్చర్స్లోకి అయితే వచ్చేయండి. పిక్చర్స్లో రాగానే మన టీవీ కొన్న వెంటనే ఇక్కడ మనకి స్టాండర్డ్ మోడ్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో మీరు స్టాండర్డ్ మోడ్ కింద చూసినట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది, దీంట్లోకి అయితే వచ్చేయండి. సో మీరు అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చేసాక ఇక్కడ మనకి షీట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిక్చర్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్. సో ఈ బ్రైట్నెస్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ మనకి ప్రతి టీవీలో కూడా ప్యానల్ బ్రైట్నెస్ అనేటువంటి 100 అయితే ఉంటుంది. దీని ఏం చేస్తారంటే మీరు మినిమము 85 ఆ రేంజ్ అయితే పెట్టేసుకోండి, డిపెండింగ్ ఆన్ రూమ్ కండిషన్ అనమాట. 85 పెట్టుకుంటే మీకు ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అంత మించి తక్కువ పెట్టుకుంటే మీకు షార్ప్నెస్ అనేటువంటిది అంత మంచిగా అయితే కనిపించదు అనమాట. లైక్ ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్గా ఉండడం జరుగుతుంది. దాని గురించి 85 అయితే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి 100 అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీరైతే 85 మెయింటైన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే అడ్జస్ట్మెంట్ కాంట్రాస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో దీంట్లోకి వచ్చేది ఈ కాంట్రాస్ట్ అనేది ఖచ్చితంగా మీరు 80 అయితే సెట్ చేసుకోండి, అంతకుమించి బిలో సెట్ చేసుకోకండి. సో అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే బ్లాక్ లెవెల్ అనేటువంటి 50% అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా తగ్గించుకోండి. అంతంటే 47, 46లో అయితే పెట్టుకోండి, అంతకు మించి తగ్గించకండి. మీకు పిక్చర్ అనేటువంటి అంత బెటర్ అయితే ఉండదు అనమాట. సో అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఆడియో డైనమిక్ కాంట్రాస్ట్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని మాత్రం మీరు ఏం టచ్ చేయకండి. చాలామంది హైలో పెడుతున్నారు లేదా లోలో పెడుతున్నారు. ఇది ఎప్పుడు కూడా మీడియంలోనే ఉండాలన్నమాట. ఆఫ్లో ఉంటే మాత్రం తీసుకొచ్చి మీడియంలో అయితే పెట్టండి, అంతకు మించి హయ్యర్ లోలో అయితే పెట్టవద్దు. అండ్ మనం బ్యాక్ వచ్చేసట్టయితే గామా ఉంది కదా, ఈ గామా ఏం చేస్తారంటే 2.2 దగ్గర పెట్టుకోండి. సో ఓకేనా. 1.9 అవుతుంది, 2.4 పెడితే హెవీ అయితే అయిపోతుంది అనమాట. సో 2.2 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి మోషన్ ఐకేర్ అనేది ఉందన్నమాట. ఇదేమీ కాదు, మనకి టీవీలో ఐకేర్ మోడ్ అనేటువంటిది ఉందన్నమాట. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, టీవీ మనం ఎంతసేపు చూసినా సరే మనకు కళ్ళు స్ట్రెయిన్ అవ్వడం ఈ టైప్ ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. సో మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదు మాకు వద్దనుకుంటే దీన్ని మీరు ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఐకేర్ మోషన్ అనేటువంటిది ఇది. సో మీరు ఎలా కొంచెం బ్యాక్ వచ్చేసారంటే మళ్ళీ ఇక్కడ కలర్స్ అనేది ఉందన్నమాట. సో ఈ కలర్స్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ కలర్ డెప్త్ అనేటువంటిది ఉంటుంది. ఇది 55 అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని ఎవరో కూడా పెంచడం కానీ తగ్గించడం కానీ ఇవి చేయకండి. ఒకవేళ మీకు పంచింగ్ కలర్ లెవెల్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఒక్క 7% అనేటువంటి ఇంక్రీజ్ చేసుకోండి. సో సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ చేసుకున్నా సరే కలర్స్ అనేటువంటి క్లమ్జీగా ఉంటాయి. అలాగే డీటెయిల్స్ కూడా కొద్దిగా మిస్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే టింట్ అయితే ఉంటుంది. టింట్ అసలు మీరు 80% టచ్ కూడా చేయొద్దు. అలాగే కలర్ గార్మెంట్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ మనకి నేటివ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇది నేటివ్లోనే ఉంచండి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఫైన్ ట్యూన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఏమి టచ్ చేయకండి. ఇది మనకి కంప్లీట్గా కలర్స్ అనేటువంటి కొంచెం తేడా చేసినా సరే టోటల్గా డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా మీరు వైట్ బ్యాలెన్స్ కూడా ఏమి టచ్ చేయకండి. ఆల్రెడీ కంప్లీట్ ట్యూనింగ్ చేసింది చాలా బెటర్ అయితే ఉంది అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ క్లారిటీ అనేది ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ బట్టి క్లారిటీ. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ షార్ప్నెస్ అనేటువంటిది ఉంది. ఇది మీరు 30 అయితే పెట్టుకోండి. సో అంతకు మించి అయితే పెట్టుకోండి, ఎందుకంటే 30కి మించి పెట్టారంటే ఫేక్ షార్ప్నెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. మీరు ఇమేజ్ చూస్తున్నప్పుడు అంత బెటర్ అయితే ఉండదు. సో అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి సూపర్ రెజల్యూషన్ అనేది ఉందన్నమాట. ఈ సూపర్ రెజల్యూషన్ ఎప్పుడు కూడా లోలోనే ఉంచుకొని మీడియంలో కూడా పెట్టొద్దు. సో సరిపోతుంది అనమాట. సో మీరు కనుక దీన్ని మీడియంలో పెట్టుకున్నా సరే మనకి రెజల్యూషన్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. నాయిస్ రిడక్షన్ అయితే ఉంది. దీన్ని ఏం చేస్తారంటే మీడియంలో పెట్టుకోండి.
సో లేదు ఎక్కువ నాయిస్ రిడక్షన్ అనేటువంటి ఆటోమేటిక్గా డిపెండింగ్ ఆన్ పిక్చర్ బట్టి మేము చేంజ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీడియంలో పెట్టుకోండి, లేదనుకుంటే మీరు ఆటోలో పెట్టుకున్నా పర్వాలేదు అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎంపీజీ నాయిస్ రిడక్షన్ అయితే ఉంది, ఇది ఆటోలోనే ఉంటుంది అనమాట, దీన్ని అలాగే వదిలేయండి. అలాగే స్మూత్ గ్రాడేషన్ అయితే ఉంటుంది, దీన్ని కూడా మీరు లోలో అయితే ఉంచేసుకోండి. సో అలాగే మనకి ట్రూ మోషన్ అయితే ఉంది, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కనుక ఎక్కువ మనకి మోషన్ బ్లర్ అనేది రిడ్యూస్ కావాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సినిమాటిక్ మూమెంట్లు అయితే పెట్టేసుకోండి. అలా కాకుండా మీకు స్పోర్ట్స్ ఛానల్స్ ఇటువంటి ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, అప్పుడు మీరు మోషన్ మూమెంట్లు అయితే పెట్టుకోండి. లేదు మాకు టీవీ దానికి అదే అడ్జస్ట్మెంట్ అనేటువంటి చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ పిక్చర్ క్వాలిటీ అనుకుంటే మాత్రం నేచర్లో అయితే పెట్టేసుకోండి అనమాట. సో ఓకే, అంటే మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం మీరు స్మూత్ మూమెంట్లో పెట్టుకోండి. లేదు మీరు మూవీస్లో కూడా మంచి మోషన్ బ్లర్ కావాలనుకోండి మాత్రం సినిమాటిక్ మూమెంట్లు అయితే పెట్టుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి అప్పుడే ఆల్ ఇన్పుట్స్ అని అయితే ఉంది, ఇంక దీని ఏమి టచ్ చేయకండి. అలాగే మనకి టీవీలో ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది అనమాట. సో దీన్ని మీరు కావాలంటే ఎనేబుల్ డిసేబుల్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే కింద చూసుకున్నట్టయితే రెడ్యూస్ బ్లూ లైట్ అని ఉంది కదా. సో మీ టీవీ ఎక్కువగా చూసేవాళ్ళనుకోండి, అప్పుడు మీరు దీన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే మన కంటి మీద బ్లూ లైట్ అనేది ఎక్కువ పడదు, మన కళ్ళు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఏదైతే మన ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే డిసేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకు కొద్దిగా వార్మ్ కలర్ లాగా అయితే అనిపించడం జరుగుతుంది అనమాట. టోటల్గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ ఏమి కూడా అంత బెటర్గా అయితే కనిపించదు. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు బ్యాక్ వచ్చేసారనుకోండి, పిక్చర్ మోడ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన టీవీ పర్చేస్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు బేసిక్ మోడ్లో కానీ లేదా స్టాండర్డ్ మోడ్లో కానీ వీళ్ళైతే పెట్టి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన పిక్చర్ మోడ్స్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ మనకి పర్సనలైజ్డ్ మోడ్ అయితే ఉంటుంది, అంటే మనకు నచ్చిన విధంగా మనమైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి వివిడ్ మోడ్ అయితే ఉంటుంది, దాని తర్వాత స్టాండర్డ్ మోడ్ అయితే ఉంటుంది, దాని తర్వాత బేసిక్ మోడ్ ఉంటుంది, దాని తర్వాత మనకి సినిమా మోడ్ అయితే ఉంటుంది, దాని తర్వాత క్రికెట్ మోడ్ అయితే ఉంటుంది. ఎక్కువ మీరు స్పోర్ట్స్ ఛానల్ చూసేవాళ్ళనుకోండి, ఈ క్రికెట్ మోడ్ పెట్టుకోండి, కొంచెం కలర్స్ అనేటువంటి వైబ్రెంట్గా కనిపిస్తుంది. అలాగే మోషన్ బ్లర్ అయితే మంచిగా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఈ టీవీలో స్పెషాలిటీ ఏంటంటే మీరు కనుక ఫుల్ లైటింగ్ టెంపరేచర్ టీవీ చూస్తున్న వాళ్ళు అనుకోండి, ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోండి, మనకి మంచి లైటింగ్ అనేటువంటిది ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు కంప్లీట్గా డార్క్ రూమ్లో టీవీ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకున్నారంటే మనకి డార్క్ రూమ్లో టీవీ చూస్తున్నప్పుడు కూడా మంచి కలర్స్ కానీ అలాగే మనకి కంటిపై ఓవర్గా లైటింగ్ పడకుండా కొంచెం ప్రొడక్షన్ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ మీరు ఖచ్చితంగా రియల్ లైఫ్లో అయితే చాలా బెటర్గా పెర్ఫార్మింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టాండర్డ్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు కొంచెం బ్యాక్ వచ్చేసారంటే ఇక్కడ మనకి సౌండ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ సౌండ్ సెట్టింగ్స్లో ఫస్ట్ వచ్చినప్పటికి సౌండ్ మోడ్స్, ఈ సౌండ్ మోడ్స్ మనకి డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతుంది. పర్సనలైజ్డ్ మోడ్ ఉంటుంది, ఏఐ సౌండ్ పోర్ట్ టెక్నాలజీ ఉంది, అలాగే స్టాండర్డ్ మోడ్ ఉంది, సినిమా ఉంది, క్లియర్ వాయిస్ ప్రో ఉంది, అలాగే క్రికెట్ మోడ్ ఉంది, మ్యూజిక్ ఉంది, అలాగే గేమ్ ఆప్టిమైజర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గేమింగ్ ఆడాలనుకున్న వాళ్ళు గేమ్ ఆప్టిమైజర్ అయితే ఎనేబుల్ చేసుకుని పిక్చర్లో కూడా గేమింగ్ ఆప్టిమైజర్ అయితే మీరు ఎనేబుల్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. డిఫాల్ట్గా అందరూ ఏం చేస్తారంటే ఏఐ సౌండ్ పోర్ట్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. వాకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి, మిడ్స్ బాగుంటే బేస్ మాత్రం స్టాండర్డ్గా అయితే ఉంటుంది, అలాగే మనకి సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలాగే మీరు బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మనకి విడ్జెట్స్ అయితే ఏం టచ్ చేయకండి, సౌండ్ అవుట్ అని అయితే ఉంది. దీంట్లోకి వచ్చారంటే ఇక్కడ మీరు చాలా మంది ఏంటంటే ఎట్ ఏ టైం మాకు టీవీ స్పీకర్స్తో పాటుగా సౌండ్ బార్ స్పీకర్స్ కూడా వర్క్ అవ్వాలి అనేది అడుగుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే ఓన్లీ మీరు బ్లూటూత్ కానీ లేకపోతే ఆప్టికల్ పోర్ట్ ద్వారా చేసుకోగలుగుతారు తప్ప మీరు హెచ్ఎంఐ పోర్ట్ ద్వారా దీన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలన్నమాట. సో దీనికోసం ఏం చేస్తారంటే యూజ్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ విత్ టీవీ స్పీకర్స్లోకి అయితే వచ్చారంటే ఇక్కడ మనకి బ్లూటూత్ డివైజా లేకపోతే ఆప్టికల్ అని అడుగుతుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే దాని అయితే సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి పైన చూసుకున్నట్టయితే వైడ్ స్పీకర్స్ అని అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కావాలంటే హెచ్ఎంఐ ఇయర్సీ కానీ లేదా ఆప్టికల్ స్పీకర్స్ కానీ ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఒరిజినల్ ట్రూ డాల్బీ అట్మోస్ కావాలి అనుకుంటే మాత్రం, ఎందుకంటే చాలా టీవీస్ మనకి డాల్బీ అట్మోస్తో వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూడా హెచ్ఎంఐ ఇయర్సీ డివైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఓకేనా. అలాగే మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, దీంట్లోకి అయితే వచ్చేయండి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసేటువంటి ప్రతి టీవీలో కూడా ఈ సెట్టింగ్ అనేటువంటి మస్ట్ అండ్ షుడ్గా ఎనేబుల్ అయితే పెట్టుకోండి. ఇంకే సెట్టింగ్స్లో కూడా టచ్ చేయకండి. ఇన్స్టలేషన్ టైప్ అయితే ఉంటుందన్నమాట. మీరు స్టాండ్ పొజిషన్లో పెట్టారా వాల్ మౌంట్ పొజిషన్లో పెట్టారనేది ఖచ్చితంగా మీరైతే ఇవ్వాలన్నమాట.
సో మీరు వాల్ మౌంట్ పెట్టుకొని డాల్బీ అట్మాస్ ఆన్ చేసుకుంటే ద బెటర్ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు స్టాండ్ మోడ్లో పెట్టుకున్నా సరే మంచిగానే రావడం జరుగుతుంది. అంటే మీరు ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఆధారంగా మనకి ఆ సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటి బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట టీవీ. సో ఓకేనా. అలా కింద వచ్చినప్పటికీ ఆటో వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అవుతూ మంచి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్పీకర్ లైఫ్ కూడా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే అంటే వాల్యూమ్ మనకి రెగ్యులర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తగ్గినట్టు అయితే అనిపించడం జరుగుతుంది అనమాట. క్వైట్లీ ద బెస్ట్ అయితే ఉంటుంది. ఇది మన సౌండ్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అనమాట. అలాగే మనం బ్యాక్ వచ్చామంటే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు జనరల్ సెట్టింగ్స్లో ఫస్ట్ మనం చూడాల్సింది యాక్సెసిబిలిటీ అనమాట. సో యాక్సెసిబిలిటీలో మనకి పనికొచ్చేటువంటి మేజర్ సెట్టింగ్స్ ఏమీ కూడా ఇక్కడ చేసుకోవడానికి ఏమీ కూడా లేవన్నమాట. అంతా కూడా మనందరికీ తెలిసిన నార్మల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీన్ని మీరు పెద్దగా ఏమీ కూడా టచ్ చేయకండి. సో ఓకేనా. అలా నెక్స్ట్ వచ్చినప్పటికి ఆల్వేజ్ రెడీ అయితే ఉంటుంది. అది కూడా మనం వేస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఏ సర్వీస్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వచ్చింది. ఇందులో మనం ఏ సౌండ్ ప్యాన్ అనేటువంటిది ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎనేబుల్ అయితే కనిపిస్తుంది. లేకపోతే మనం ఇక్కడ నుండి ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏ రికమెండేషన్స్ అయితే ఉంది, చాలా మంది అడుగుతున్నారు అనమాట యూజ్ ఏంటి అని చెప్పేసి. సో దీంట్లో మీరు వచ్చారంటే స్మాల్ టిప్స్ అని చెప్పేసి స్క్రీన్స్ టిప్స్ అనేటువంటి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే లేదు. అంటే మీకు సెట్టింగ్స్ దేనికి పనికి వస్తుంది ఏంటని తెలియకపోతే మాత్రమే దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి సెట్టింగ్ని, లేకపోతే అలా వదిలేయనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మన సిస్టంలోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, అలాగే సేఫ్టీ ఉంటుంది, అలాగే మనకి ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది, అలాగే మనం టోటల్గా ఫ్యాక్టరీ సెట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యాక్టరీ సెట్ చేసుకున్నారంటే ఎల్జీ అకౌంట్తో పాటుగా మీ గూగుల్ అకౌంట్ టోటల్ అంతా కూడా అరేంజ్ అయితే అయిపోతుంది అనమాట. మన టీవీ కూడా కొత్తలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఈ టీవీలో చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎనర్జీ సేవింగ్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన సపోర్ట్లోకి వస్తే ఇంకేం ఉండదు. జస్ట్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా చూపిస్తాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వచ్చామంటే ఇక్కడ ఆటో అప్డేట్ అనేటువంటిది ఉంటుంది. సో మీది ఫుల్ వైఫై అనుకోండి, ఆటో అప్డేట్ అనేటువంటి ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే ఈ డిసేబుల్ అయితే చేసేసుకోండి. సో ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ వచ్చినప్పుడు యూజర్ గైడ్ అని చెప్పేసి ఇంకా రకరకాలైనటువంటి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మీకు కావాలంటే ఇవైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. సో ఇక్కడ వరకు సెట్టింగ్స్ అనేటువంటి సరిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎల్జీ టీవీలో ఫ్రీ ఛానల్స్ కూడా ఉంటాయి కదా, అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. మన గతంలో వచ్చినప్పటికి ఎల్జీ ఛానల్స్ అని చెప్పేసి ఇక్కడే ప్రొవైడ్ చేసేవారు ఐకాన్ వచ్చినప్పటికి. దాని ప్లేస్లో ఇప్పుడు ఏం చేశారంటే సిఎన్ఏ అని చెప్పేసి ఒక ఐకాన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీంట్లోకి అయితే మనం వెళ్తే రకరకాల ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన తెలుగు ఛానల్స్ ఏమీ కూడా ఉండవు అన్నమాట. అంతా కూడా మనకి హాలీవుడ్, ఇంగ్లీష్ ఇవే ఉంటున్నాయి తప్ప తెలుగు ఛానల్స్ ఏమీ కూడా వీళ్ళైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. గతంలో మనకి ఎల్జీ ఛానల్స్లోనే కొద్దిగా గొప్ప తెలుగు ఛానల్స్ అనేటువంటి ఉండే. ఎప్పుడైతే వీళ్ళు ఈ కొత్త యాప్ని తీసుకొచ్చారో సిఎన్ఏ అని చెప్పేసి ఇంక ఇందులో మనకి ఎటువంటి ఛానల్స్ ఏమీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఇది టోటల్గా మనకి ఎల్జీ స్మార్ట్ టీవీలో చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వచ్చినప్పటికీ ఈ సెట్టింగ్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేస్ చేసుకోవాలి, అందుకు హెల్ప్ అయినా మీకు కావాలనుకుంటే మాత్రం వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి డిఎం చేయండి. అకౌంట్ ఉన్న సార్ మనం అయితే కమ్యూనికేట్ అవుతాం అన్నమాట. అలాగే మనకి టెలిగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ తక్కువ ప్రైస్ కానీ మంచి మంచి డీల్స్ అయినా వస్తుంటే మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి అది కూడా చెక్ చేయండి, నచ్చితే జాయిన్ అయ్యి అందులో కూడా యాక్టివ్గా అయితే ఉండండి అనమాట. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా వీడియోని లైక్ చేసి ఉంటారేమో, దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేసి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.